అత్యంత పరిశుద్ధుడవు, ప్రేమ కలిగిన వాడవు నేనా మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వేలాది వేల స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ పగలంతా కూడా మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనములు. అవును ప్రభా, నీవు మాకు తోడుగా ఉంటేనే మేము ఏ పనినైనా కూడా విజయవంతంగా చేయగలుగుతాము. మీరు మాకు ఇస్తున్నటువంటి జ్ఞానము, మీరు మాకు ఇస్తున్నటువంటి స్కిల్స్, మా మాట, తలంపులు, క్రియలు సమస్తంలో నీ యొక్క ఆ, నీ యొక్క కాపుదల, నీ యొక్క జ్ఞానము మాకున్నందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి దినం ఈ సమయంలో క్షేమంగా ఇంటికి చేరి ఉన్నాము. కుటుంబ సమేతంగా నేను స్తుతిస్తున్నాము. పిల్లలు స్కూళ్ళ నుంచి, కాలేజెస్ నుంచి క్షేమంగా ఇంటికి చేరినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవా, నీవు దయగల దేవుడవు. మా తండ్రి, మమ్మల్ని అందరినీ కూడా ఇంత క్షేమంగా ఒక చక్కటి కుటుంబంగా ఉంచినందుకు నీకు వందనములు. కుటుంబములు చక్కగా ప్రార్థించుకోవాలి, కలిసి ప్రార్థించుకోవాలి, కలిసి సమయం గడపాలి. ఆ విధంగా చేసినట్లయితే ఆ కుటుంబం స్థిరంగా నిలబడుతుంది. మా తండ్రి, అలాంటి కృపను మాకు ఇచ్చినందుకు నీకు వందనంలో. ఈ రాత్రి సమయంలో ధ్యానం నిమిత్తము 147వ కీర్తన 4వ వచనము, నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికి అన్నిటికీ పేర్లు పెట్టి ఉన్నాడు అన్న వాక్యమును మేము ధ్యానించుకుంటున్నాం నాయన. మా తండ్రి దేవ, అవును ప్రభా, నీవు నక్షత్రములను నియమించావు, నీవు నక్షత్రముల సంఖ్యను నియమించావు, వాటిని లెక్క పెట్టుటకు మాకు చేత కాదు. అవును, అబ్రహామును మీరు ఆ విధంగానే ఆరు బయటకు పిలిపించి ఆ రాత్రి వేళ ఆ నక్షత్రముల సంఖ్యను ఎంచమని చెప్పావు. ఆ విధంగా నీ సంతానం అవుతుందని చెప్పిన దేవుడు తండ్రి. మరి అంత గొప్ప సంఖ్య, లెక్కకు మించినటువంటి సంఖ్యతో ఈ నక్షత్రములు ఆకాశంలో ఉన్నాయి. అంతేకాదు, వాటికి అన్నిటికీ కూడా మీరు పేర్లు పెట్టి ఉన్నారు. ఇదంతా కూడా కేవలము నీ యొక్క గొప్ప ఔన్నత్యము, మహిమౌన్నత్యము, మహాత్మ్యము, నీ యొక్క జ్ఞానము, గొప్ప జ్ఞానము, నీకు ఆ సృష్టి మీద ఉన్నటువంటి ఆధిక్యత, వీటన్నిటి వలననే మీరు ఆ విధంగా మరి సృష్టిని చేసి ఉంటున్నారు దేవా. విశ్వములో ప్రతి వివరము కూడా మీరు తయారు చేసి సృష్టించినటువంటిదే మా ప్రభా. మరి పగలు సూర్యుని, రాత్రి వేళ చంద్రుణ్ణి, నక్షత్రములను ఎన్ని కూడా మీరు ఏర్పాటు చేసినందుకు తండ్రి, నీ యొక్క మహాశక్తిని బట్టి, సర్వశక్తిని బట్టి మేము నీకు వందనం చెల్లించుకుంటున్నాము. మితిలేని నీ యొక్క జ్ఞానం నిమిత్తము మేము నీకు వందనం చెల్లించుకుంటున్నాం మా ప్రభా. ఇన్ని నక్షత్రములు, ఇన్ని గ్రహాలు, విశ్వంలో ఉన్నటువంటి సమస్తము కూడా నీ యొక్క ఆజ్ఞ లేనిది ఎటూ తప్పిపోకుండా అవి సంవత్సరాలుగా తండ్రి ఎంత చక్కగా నడుచుకుంటున్నాయో దానిని బట్టి కూడా నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభానైనా. ఒక్కొక్క నక్షత్రానికి పేరు పెడుతున్నటువంటి నీ యొక్క జ్ఞానమును మేము ఏమని వర్ణించగలం తండ్రి. మా తండ్రి దేవా, ఇలాంటి గొప్ప దేవుడు మీరు మాకున్నారు కనుకనే ప్రభా మేము ఎంతో నీ సన్నిధిలో కంఫర్టబుల్గా ఉంటాం. ఎందుకంటే మీరు శక్తివంతులు, మీరు ఏదైనా చేయగలుగుతారు, మీరు ప్రతి విషయంలో కూడా మమ్మల్ని నడిపిస్తారు నాయన. మా ప్రభా నాయన, ప్రతి ఒక్క వ్యక్తిని కూడా మీరు అదే విధంగా సృష్టించారు. ప్రతి ఒక్క వ్యక్తికి కావలసిన అన్ని విధముల ఏర్పాట్లను మీరు చేసి ఉన్నారు మా ప్రభా. ప్రతి సృష్టిలో తండ్రి మీరున్నారు కాబట్టి మేము నీకు వందనం చెల్లించుకుంటున్నాం నాయన. మా ప్రభా తండ్రి, మానవులము మేము, మాకు అసలు ఏమీ చేత కాదు, కానీ తండ్రి మీ యొక్క కృప చేత మేము ఈ లోకంలో జీవించగలుగుతున్నాము మా తండ్రి. మా యొక్క జీవితంలో నీ ఆధిపత్యానికి మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం తండ్రి. నీకే వందనం చెల్లించుకుంటూ నీవు మా పట్ల చూపిస్తున్నటువంటి శ్రద్ధను బట్టి, మా పట్ల మీకున్నటువంటి కాపుదలను బట్టి, భద్రతను బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ రాత్రి సమయంలోనైనా మేము ప్రార్థిస్తుండగా మీరు మా ప్రార్థనలు ఆలకిస్తున్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము మా తండ్రి దేవా. కుటుంబంగా మరి మా కుటుంబాలలో మీరు మాకు తోడుగా ఉన్నందుకు వందనములు. వృద్ధులను దీవించండి, వారికి అందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి మా తండ్రి దేవా. నీ కాపుదలలో వారిని భద్రంగా కాపాడండి. చిన్న బిడ్డను దీవించి వారు నీ దయ ఎందును, మనుషుల దయ ఎందును వర్ధిల్లునట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము మా ప్రభా. మరి వారిని కూడా నీ యొక్క నెమ్మది అయిన జీవితంలో వాళ్ళను క్షేమంగా ఉంచండి. మరి తండ్రి, వారు మంచి మార్గంలో పెంచుటకు ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా కావాల్సిన జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా,
యవన బిడ్డలను దీవించండి. ప్రతి ఒక్కరూ ఎంతగానో చక్కగా చదువుకుంటున్నారు. అనేక మంది ప్రార్థనలు ఎగ్జామ్స్ రాసుకుంటున్నారు. వారు ప్రార్థించి జ్ఞానం పొందుకొని నీ సన్నిధిలో చక్కగా నాయన ఎదుగుచు పరీక్షలు చక్కగా రాసి మంచి మార్కులతో విజయం పొందుటకు సహాయం చేయండి. మా ప్రభా, నీ కాపుదల లేనిది ఎవరు కూడా మరి సరిగా చదవలేరు. నీ యొక్క జ్ఞానము లేనిది వారు చదవలేరు. తండ్రి, నీ పైన ఆధారపడి బుద్ధి బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నీ యందు గుప్తమై ఉన్నవి అన్న ఆ వాగ్దానంను ఎంచుకొని తండ్రి, నీ పైన ఆధారపడి చదువుకున్నట్లుగా, సమయాన్ని సద్వినియోగం చేసుకున్నట్లుగా, ఎలాంటి సాతాను శక్తులకు లొంగిపోకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ప్రతి కుటుంబంలో కూడా శాంతిని, సమాధానాన్ని కుమ్మరించండి. మనస్పర్ధలు, కలతలు లేకుండా కాపాడమని వేడుకొంచున్నాము. ఏ కుటుంబంలో తండ్రి ఏ కొరతలు ఉన్నాయో కొరతలన్నింటినీ తీర్చగలిగిన శక్తివంతులు మీరే నాయన. కృప చూపించండి. దయమేడా తండ్రి. మరి ఈ దినము ఎంతోమంది ఉద్యోగాలు పొందుకున్నారు, వివాహములు కుదిరి ఉన్నాయి, మరి కన్సీవ్ అయిన వార్తను విని ఉన్నారు. వాటన్నిటిని బట్టి నీ వందనం చెల్లించుకుంటున్నాము. మరి తండ్రి, వారి అందరి జీవితాలలో కూడా మీరు చేస్తున్న గొప్ప కృపను, చూపిస్తున్నటువంటి ప్రేమను బట్టి నీకు వందనములు. ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే కృపను దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి ఎవరెవరైతే ఆకస్మికంగా అనారోగ్యానికి గురయ్యారో, ఆకస్మికంగా ప్రమాదాలకు గురయ్యారో వారిని అందరినీ దీవించి ప్రభా, వారికి త్వరగా స్వస్థతనిచ్చి క్షేమంగా ఇంటికి చేర్చమని వేడుకుంటున్నాము. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి. ముఖ్యంగా ప్రభా, హాస్పిటల్స్లో మరి అనారోగ్యంతో ఎవరైతే మరి వెంటిలేటర్ పైన ఉన్నవారు, అనేక మంది తండ్రి మరి ఐసీయూలలో ఉన్నవారు ఉన్నారు. వారిని అందరినీ కూడా మీరు కనికరించి ప్రభా క్షేమంను, స్వస్థతను ఇచ్చి ఇంటికి పంపించమని వేడుకొంచున్నాం. కుటుంబ సభ్యులు ఎంతో ఆందోళన చెందుతూనైనా వారు చాలా బాధపడుతూ మా ప్రభా మరి ఎంతో దుఃఖపడుతూ ఉన్నారు. మా ప్రభా, వారికి ఆర్థికంగా కూడా ఎంతో ఇబ్బందులు ఉన్నాయి. వీటన్నిటి నుంచి కూడా వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి ప్రభా, మరి తండ్రి ఇంకెవరు ఏ కష్టంలో ఉన్నారో, ఏ కొదవలతో ఉన్నారో, ఉద్యోగాల కొరకు బాధపడుతున్నటువంటి వారు, కృంగి ఉంటున్నటువంటి వారు, అప్పుల సమస్య, ఆర్థిక ఇబ్బందులతో కృంగి ఉన్నటువంటి వారు, బిజినెస్లో లాస్ వచ్చిందని ఎంతగానో కృంగి ఉన్నటువంటి వారు, ప్రతి ఒక్కరిని కూడా మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరికి కూడా తగిన సమయంలో మీరు జవాబిస్తారు, వారికి మేలులు అనుగ్రహిస్తారని మేము నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం. ప్రాముఖ్యంగా ప్రతి ఒక్కరిని కూడా నాయన మీరు దీవించే దేవుడు అంటున్నారు తండ్రి ప్రభా. ఎవరిని వదిలిపెట్టే దేవుడు కాదు. ప్రతి ఒక్కరి ప్రార్థనలు తగిన సమయంలో మీరు విని వారికి తప్పకుండా జవాబిచ్చే దేవుడై ఉన్నారు. కాబట్టి తండ్రి, నీకు వందనములు చెల్లించుకుంటూ ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా, సహాయం చేయమని వేడుకొంచున్నాము. రాత్రులు డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది, ఇంకా అనేక మంది నాయన సైనికులు, రక్షణ శాఖలో పనిచేస్తున్న వారు, అంతమందినైనా మరి రాత్రులు డ్యూటీలు చేస్తుంటుండగా వారికి అందరికీ కావాల్సిన ఓపికను, సహనమును, అప్రమత్తతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మీ కాపుదలలో వారిని భద్రంగా కాపాడమని కూడా వేడుకొంచున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి ఎవరెవరైతే మరి చాలా సమస్యలలో ఉన్నారో, ముఖ్యంగా ప్రభా అన్యాయానికి గురైన వారు, మరి అనేక విధాలుగా అణచివేతకు గురవుతూ ఉద్యోగ జీవితాలలో సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి వారు, నిందలకు పాలవుతున్నటువంటి వారు, మా ప్రభా తండ్రి, అలాంటి వారిని అందరినీ కూడా మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నాయన, మీరు గొప్ప దేవుడు నాయన, సహాయం చేయండి. మీరు తప్ప ఎవరున్నారు తండ్రి. మా ప్రభా, మరి అన్యాయం జరిగిన వారికి వారి పక్షంగా వ్యాజ్యమాడి వారిని కాపాడి వారికి న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ఎవరెవరైతే అక్రమాలకు అనేక అణచివేత కార్యక్రమాలకు గురి అవుతున్నారో వారిని అక్కడే మీరు హెచ్చించమని ప్రార్థిస్తున్నాం. ఆ పరిస్థితులన్నింటినీ బాగు చేయమని, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ సరిచేసి సంతోషమును, సమాధానకరమైన స్థితిని అక్కడ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతోమంది ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు, అనేక మంది దిక్కులేని వారు, మరి ప్రభా మరి ఎలాంటి ఆశ్రయం లేని అనాథలుగా ఉన్నటువంటి వృద్ధులు, చిన్నారులు ఎంతోమంది కష్టపడుతూ ఉన్నారు నాయన ప్రభా. కనికరించమని ప్రార్థిస్తున్నాం. మరి వేసవి కాలం వచ్చేస్తుంది మా తండ్రి. ఈ వేసవికి ఎంతమంది తల్లడిల్లిపోతున్నారో మా తండ్రి, కనికరించమని ప్రార్థిస్తున్నాం. అనేక అనారోగ్యాలు కలుగుతూ ఉంటాయి ప్రభా. ఈ సమయంలో మీరు ప్రతి ఒక్కరికి కూడా స్వస్థతను,
ఆరోగ్యమును దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి తండ్రి ప్రయాణాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా క్షేమంగా ఆరోగ్యంగా చేర్చమని వేడుకొంచున్నాము. మా తండ్రి ఎంతోమంది నాయన రక్షణ లేని వారు ఉన్నారు, వారిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. వారు ఏ కారణం చేత నీకు దూరమై ఉన్నారో, ఏ కారణం చేత వారు నేను గ్రహించలేక ఉన్నారో సమస్తం ఎరిగిన దేవుడు మీరే. ప్రతి హృదయంను పరిశోధించు దేవుడు తండ్రి. ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకండి మా ప్రభా. వారి హృదయాలలో నాయన నీ యొక్క పరిశీలన కలుగజేసి మా ప్రభా వారిలో మార్పును కలుగజేసి వారి కఠిన హృదయాలను మెత్తనపరిచి మా ప్రభా నాయన వారిని అంగీకరించేలాగా కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీవే దేవుడవు, నీవు తప్ప ఎవరున్నారు నాయన. వారిని సరి చేయగలిగిన దేవుడవు, కాపాడే దేవుడవు ప్రభా నాయన. ప్రతి ఒక్కరిని నీ వైపునకు ఆకర్షించుకునే దేవుడు. మేమైతే ఏమీ చేయలేము, మేము చెప్తే వినేవారు కూడా ఎవరూ లేరు. కానీ నీవు అనుమతిస్తేనే ఎవరైనా వింటారు. నీవు అనుమతిస్తేనే ప్రభా మరి వారు నీ సన్నిధికి రాగలుగుతారు. నీవు ఆకర్షిస్తే వారు నీ దగ్గరికి రాగలుగుతారు నాయన. కృప చూపించి నాయన. నీవు మళ్ళిస్తే మళ్ళించబడతారు. మా ప్రభా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. సేవకులు ఎంతోమంది అనేకుల కొరకు ప్రార్థనలు చేస్తున్నారు. మీరు ప్రార్థనలు అంగీకరించే దేవుడై ఉన్నారు. మరి వారిని తప్పకుండా మార్చండి మా ప్రభా. వ్యసనములకు గురై ఎంతగానో వేదన చెందుతున్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. వారికి కూడా ఆ పరిస్థితుల నుంచి ఏ శ్రమలో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా ప్రభా. మరి రాత్రిలో తండ్రి నిద్ర పట్టని స్థితిలో ఎంతమంది అయితే ఉన్నారో వారిని కూడా మీరు కనికరించండి ప్రభా. వారికి ప్రశాంతమైన నిద్రను మీరు ఇవ్వగలిగిన దేవుడు. ఎప్పుడైతే వారు తమ హృదయంలోని కోపంను ద్వేషమును తొలగించుకొని క్షమాపణ గుణమును పెట్టుకొని మా ప్రభా తండ్రి సమాధానకరమైన మనస్సు కలిగి నీ వాక్యంని ధ్యానించుకుంటూ పడుకుంటారో నెమ్మది అయిన నిద్రను మీరు వారికి ఇస్తారు. మీకు వందనం చెల్లించుకుంటున్నాం మా ప్రభా. మంచి నిద్రను వారికి అనుగ్రహించండి మా తండ్రి దేవా. మేము రేపటి దినాన ఏమేమి చేయవలనో అవన్నీ కూడా నిర్ణయించుకొని నీ చేతులకు అప్పగించి ఉన్నాం నాయన. మరి అవన్నిటిని కూడా మీరు ఆశీర్వదించండి. మరి మా పనులన్నీ కూడా సక్సెస్ఫుల్గా మేము చేయడానికి మీరే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా. మాకు మంచి నిద్రను రాత్రి అంతా కూడా మంచి నిద్రను అనుగ్రహించండి ప్రభా. చక్కటి రెస్టును మాకు అనుగ్రహించండి. నీ రెక్కల కాపుదలలో మమ్మల్ని ఉంచమని వేడుకొంచున. మా పైన నీ యొక్క రక్తము ప్రోక్షించి మరి నీ రక్తపు కంచె మాకు వేసి తండ్రి ప్రభా మీరు నీ దయగల హస్తముల నీడలు మమ్మల్ని నిద్రింపజేయమని వేడుకొంచున్నాము మా తండ్రి. రాత్రి వేళ కలుగు ఏ భయాలకు మేము భయపడము, ఏ తెగులు మా గుడారమును సమీపించదని మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారు. కాబట్టి మేము నీకు వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి. సర్వోన్నతుడా మీరు అద్భుతములు చేయదేవుడవు తండ్రి. మరి మాకు మంచి విశ్రాంతిని అనుగ్రహించండి. ఉదయకాలంన సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును మా ప్రియ రక్షకుడు నేను యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.